పట్టువదలని విక్రమార్కుడికి బేతాళుడు శరీర శ్రమ తెలియకుండా కథ చెబుతాను వినిరాజా అని కథ ప్రారంభించాడు. వసంత దేశాన్ని ఏలిన కాంతివర్మ అమితమైన సంగీత ప్రియత్వం కలవాడు. అతను రోజు సంగీతం విని ఆనందించాలి అనుకునేవాడు. అయితే ఆయన ఒకరోజు పాడిన వాడి చేత మళ్ళీ పాడించేవాడు కాదు. కారణం, ఎవరి పాట విన్నా అందులో ఏదో లోపం ఉందనిపించేది. ముఖ్యంగా పాడేవాడి గాత్రం శ్రావ్యంగా ఉండాలి. కానీ ఎవరి కంఠం ఎంత శ్రావ్యంగా ఉన్నదనే విషయం రాజు కానీ సభికులకు కానీ నిష్కర్షగా నిర్ణయించలేకపోయేవారు. రోజు పాట కచేరీలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకొక కొత్తవారు వచ్చి పాడుతున్నారు. కొన్ని కంఠాలు మరీ దుర్భరంగా ఉండి రాజుని సభికులను చాలా బాధ పెట్టేవి. అయినా రాజు తన సంగీత ప్రియత్వాన్ని వదులుకోలేకపోయాడు. ఇలా ఉండగా ఒక రాత్రి కాంతివర్మకు కలలో సరస్వతీదేవి కనిపించి, దక్షిణంగా అరణ్యంలోకి వెళితే ఒక మర్రి చెట్టు కింద ఒక మహిమగల వీణ ఉన్నది, దాన్ని తెచ్చుకో. దానివల్ల ఉపయోగం ఏమిటంటే, దాన్ని ఎదురుగా పెట్టుకొని ఎవరైనా పాడితే వారి కంఠస్వరం ఎలా ఉన్నది అది చెబుతుంది. అంతేకాదు, పాడిన వాళ్ళు తమ కంఠస్వరానికి అనుగుణమైన రూపం పొందుతారు అని చెప్పి అదృశ్యమైంది దేవి. అది కళ అని నిద్రలేచినాక గాని కాంతివర్మకు తెలియలేదు. అయినా ఆ కళ ఎంత వాస్తవంగా తోచిందంటే, మర్నాడు అతను కలలో దేవి చెప్పిన ప్రకారమే అరణ్యంలోకి వెళ్ళి మర్రి చెట్టును సులువుగానే కనుక్కున్నాడు. దాని కింద వీణ ఉండనే ఉన్నది. అతను ఆ వీణను తీసుకొని తిరిగి వచ్చి దానిని పుష్పాలతో పూజించి సంగీత సభ జరిగే చావడి మధ్యలో ఉంచాడు. ఆ రోజు మొదలు రాజుగారి సముఖాన పాడడానికి వచ్చిన వారికి ఆ వీణ గురించి చెప్పడం జరిగింది. పాడిన వాడి కంఠం గురించి వీణ తన అభిప్రాయం చెబుతుంది. అది చెప్పే అభిప్రాయానికి అనుగుణమైన రూపు పాడిన వాడికి వచ్చేస్తుంది. ఈ హెచ్చరికను అర్థం చేసుకొనకో లక్ష్య పెట్టకనో మొదట పాడిన వాడి గురించి వీణ గార్ధవ స్వరం అన్నది. వెంటనే ఆ గాయకుడు గాడిదగా మారి ఓండ్ర పెడుతూ సభ నుంచి పారిపోయాడు. ఇది జరిగిన తరువాత 3 రోజుల పాటు గాయకులు వీణకు భయపడి పాట కచేరీ సాహసించలేదు. కానీ 4వ రోజు ఎక్కడి నుంచో గానకళా కోవిద బిరుదాంకితుడు ఒకడు వచ్చి వీణ ముందు పాడాడు. అతను ఆపగానే వీణ గేదె గొంతు అన్నది. వెంటనే ఆ గానకళా కోవిదుడు దున్నపోతుగా మారి అరుస్తూ పరిగెత్తి పారిపోయాడు. ఆ మర్నాడు మరొకడు వీణ తనకు ఆక్షేపణ చెప్పలేదనుకుని సాహసించి పాడాడు. కుక్క కంఠం అన్నది వీణ. వెంటనే ఆ పాడినవాడు కుక్కగా మారి మొరుగుతూ సభ నుంచి పారిపోయాడు. ఇదంతా చూస్తుంటే రాజకుమారికి ఒంటికి మండుకొచ్చింది. ఈసారి ఆమె వీణ ముందు కూర్చుని పాడింది. ఆమె కంఠం చాలా మధురమైనది. అందుచేత చాలా కాలానికి సభికులు ఆమె పాటతో తన్మయులయ్యారు. ఆమె పాడగానే వీణ కోకిల స్వరం అన్నది. వెంటనే రాజకుమారి కోకిలగా మారి కూస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. సభలో అందరికీ పట్టలేని ఆగ్రహావేశం వచ్చింది. అందరూ వీణ మీద పడి దాన్ని విరిచి చిన్న చిన్న పేళ్లు చేసేశారు. అప్పటికి కోపం తీరక రాజు ఆ పేళ్లను కాల్చి బూడిద చేసేశాడు. వెంటనే వీణ మూలంగా రూపాలు మారిన వారందరికీ యథారూపాలు వచ్చాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన వీణ వల్ల సంగీత ప్రియులైన రాజుకు కించెత్తు ఉపయోగం కూడా లేకపోగా దాని మూలంగా ఇంత అనర్థం జరగడానికి కారణం ఏమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాంతివర్మను సంగీత ప్రియుడు అనడానికి ఆధారం కనపడట్లేదు. అతని సంగీతం లోలత్వం వ్యసనం అని తోస్తోంది. మద్యానికి అలవాటు పడి మానలేనివాడు ఏది దొరికితే అది తాగినట్టుగా కాంతివర్మ పాడతానని వచ్చిన ప్రతివాడి చేత పాడించుకొని బాధైనా పడ్డాడు. కానీ మంచి సంగీతమే వింటానని తీర్మానించుకోలేదు. సంగీత ప్రియుడు మంచి సంగీతమే వింటాడు. అతడికి కలలో కనిపించినది నిజంగా సరస్వతీదేవి అయిన పక్షంలో
ఆమె అతనికి జ్ఞానోదయం కలిగించడానికే ఆ వీణను ఇచ్చిందనుకోవాలి. ఎందుకంటే కంఠ మాధుర్యాన్ని నిర్ణయించడానికి రసజ్ఞుడైన వాడికి చెవి కన్నా గొప్పది లేదు. పాటలోని శ్రావ్యత్వాన్ని కొలవటానికి కృత్రిమ సాధనాలు పనిచెయ్యవు. చివరకు కాంతివర్మకు ఆ సంగతి తెలిసి వచ్చి ఉండాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.